లక్ష్యము మీ ఆశయం బాగానే ఉంది. అంటే రాయదుర్గం నియోజకవర్గాన్ని తీసుకుంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేని మరోసారి గెలిపించిన దాఖలాలు అయితే లేవు. అంటే మళ్ళాసారి కూడా మీరు గెలుస్తారనే ఒక భావన మీలో ఉందంటారా? అంత ధైర్యం ఉందంటారా? రాయదుర్గం ప్రజల ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా గెలుస్తా. ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా వద్దనుకున్నారనుకో, ఒక సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తాను. మీరు స్థానికంగా ఉండరు, అక్కడ అనంతపూర్లో ఉంటారు, ఎక్కువ హైదరాబాద్కి వెళ్తుంటారు, అక్కడ క్యాడర్లో కూడా అసంతృప్తి ఉందనేది కూడా ఒక వాదన ఉంది. ఎక్కువ మీ సమాజ వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ పనులు ఇస్తుంటారు, వేరే సమాజ తక్కువగా పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమైనా కాంట్రాక్ట్ వర్కులు కానీ వచ్చినా కూడా మీ వారికి ఎక్కువ ఇస్తుంటారు అనేది ఒక క్యాడర్లో కూడా ఒక వ్యతిరేకత ఉంది. అసంతృప్తిగా ఉన్నారు, లోకల్గా ఉండరు, ఎవరు రావాలన్నా మీకు అనంతపురం వచ్చి కలవాలి లేదా హైదరాబాద్ రావాలి అని అన్నారు. ఈ పరిస్థితులలో వచ్చేసారి మిమ్మల్ని ఆదరిస్తారా? నేను రాయదుర్గంలో ఉండడానికి ఇష్టపడతా. నెలకి కనీసం 12 నుంచి 15 రోజులు ఖచ్చితంగా ఉంటాను. గత నెలే తీసుకుంటే దాదాపు 18 రోజులు రాయదుర్గంలోనే ఉన్నా. అనంతపురంలో నెలకు 3 రోజులు లేకపోతే 2 రోజులకు మించి నేను ఉండను. హైదరాబాద్లో నాకు అక్కడ అసెంబ్లీ ఇంకా మార్చలే, విజయవాడకి అసెంబ్లీలో కొన్ని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. విజయవాడలో నేను చీఫ్ విప్గా ఉన్న, పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పుడు విజయవాడ పోవాల్సి వస్తుంది. తిరగాల తప్పదు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో ఏ శాసనసభ్యుడు ఉండని రోజులు నేను ఉన్నా. నాకు తెలిసి మా పార్టీ కార్యకర్తలు కానీ లేదా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సాధారణ ప్రజానీకం కానీ నా పట్ల ఎలాంటి ద్వేషభావము ఉండదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చేసే కార్యక్రమాల్లో ప్రజల స్పందన కానీ లేదా నేను నిర్వహించే సభలకు ప్రజలు వస్తున్న తీరు కానీ అన్ని వర్గాల వాళ్ళు, దీంట్లో కులాలు లేవు, మతాలు లేవు. నేను ఇంకొంచెం దూరం పోయి ఎవరైతే సర్పంచ్గా ఉంటున్నారో, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అని చూడడం లేదు, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అని చూడడం లేదు, వాళ్ళను కూడా గౌరవంగా చూస్తున్నాం మేము. కాబట్టి ఆ గ్రామంలో ఏదైనా మీటింగ్ పెడితే అతనికే మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. ప్రత్యర్థులు కూడా 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. నాతో పోటీ చేసిన వ్యక్తి ఎప్పుడైనా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు. కానీ సాధారణ ప్రజలు లేదా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ క్యాడర్ లీడర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిన. మీరు చేస్తున్న అభివృద్ధితో మీరు చరిత్ర తిరగరాస్తామంటారా? చరిత్ర తిరగరాస్తామనే అంత పెద్ద మాట చెప్పలేను. కానీ ఒక అభివృద్ధికి అవసరమన్న ప్రాంతం అంటే దశాబ్దాల నిర్లక్ష్యానికి అది నిలువుటద్దం రాయదుర్గం నియోజకవర్గం అంటే. కాబట్టి నేను బాగా చేస్తే, నేను ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే, నా ప్రవర్తన, నా నడవడిక లేదా నేను ప్రజలతో మాట్లాడే తీరు కానీ నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చితే తప్పకుండా నన్నే ఆదరిస్తారు. ఇంకోరు కావాలని ఎవరు కోరుకోరు కదా. ఇప్పుడు మనం 5-6 సార్లు గెలిచిన శాసనసభ్యులు చూస్తున్నాం. దశాబ్దాల కాలంగా ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటున్న నాయకులను మనము చాలామందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదేదో నేను చరిత్ర తిరగరాసేంత పెద్ద మాట అవసరం లేదు. కానీ తప్పకుండా రాయదుర్గం ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే నేను వాళ్ళ పట్ల చూపిస్తున్న అంకితభావము, నిబద్ధత, ఆ ప్రాంతంలో ఏదో చేయాలని మనం ప్రారంభం చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల అభిమానాన్ని చురగొంటాయని అనుకుంటా ఉన్నాం. మేము కూడా కోరుకుంటాం సార్. అంటే ఎలక్షన్లో మీరు పెట్టుబడి పెట్టకపోయినా పార్టీ నుంచి కొద్ది ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ఎలక్షన్ల ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు. ఎలక్షన్ ఖర్చుల అనంతరము కొంత అమౌంట్ అంటే దాదాపు 15 లక్షల రూపాయలు మిగిలితే పార్టీకి సంబంధించి ఆ డబ్బు వెనక్కి తీసుకుపోయి ఇచ్చారంటున్నారు. అది వాస్తవమా కాదా? అట్లేముండదు. 15 లక్షలు 20 లక్షలు ఎందుకు మిగులుతుంది? కానీ అట్లేముండదు. కానీ బట్ నాకే ఇంత కావాలా లేకపోతే ఏదో డబ్బు అదంతా దానికి అంత ప్రాధాన్యం ఇచ్చే మనిషిని కాదు నేను.